హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈ బ్లౌజ్ పీస్తో హ్యాండ్ బ్యాగ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. సో దానికి నేను ఈ విడ్త్ వచ్చి 12 తీసుకున్నానండి. తర్వాత ఈ హైట్ వచ్చి 9.5 తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ కార్నర్లో 2 ఇంచెస్ మార్క్ చేసుకుందామండి. అలాగే ఇక్కడ కూడా మార్క్ చేసి ఇలా స్క్వేర్లా డ్రా చేయాలి. సేమ్ ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్క్వేర్లా డ్రా చేయాలి. తర్వాత దీని లోపల లైనింగ్తో సహా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసి రివర్స్ చేసిన తర్వాత మనము ఈ సైడ్ ఇలా కుట్టుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా కుట్టుకోవాలి. సో మనం ఇది మిషన్ మీద అయితే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు. సో ఇలాగా ఇక్కడ వరకు కుట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇది మనం 2 ఇంచెస్ కట్ చేసాం కదండి. ఇది స్క్వేర్ పీస్. దీన్ని ఇలా పెట్టి కుట్టుకోవాలి. సో ఇలా పెట్టి సో ఇలా కుట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. సో మనం రివర్స్ చేసిన తర్వాత ఇలా షేప్ అయితే వచ్చిందండి, హ్యాండ్ బ్యాగ్ షేప్. సో దీన్ని ఏం చేయాలంటే ఈ లైనింగ్తో పాటు మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా
మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇదంతా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా బ్యాంగిల్ తీసుకొని ఈ పింక్ కలర్ క్లాత్ మనం దీని చుట్టూ ఇలా రోల్ చేసుకోవాలి. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ హ్యాండ్ బ్యాగ్కి ఇలా 5 స్టెప్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా 5 స్టెప్స్ వస్తాయి మనకి. సో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఈ 5 స్టెప్స్ స్టిచ్ చేసుకోవాలి. సో బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయింది. మనం వేస్ట్ మెటీరియల్స్తో, మిగిలిపోయిన మెటీరియల్స్తో చేసుకోవచ్చు. ఇలాగా నా హ్యాండ్ బ్యాగ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.